హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కాపుల వన భోజనాల వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఎంత మెలమెల మెరిసిపోతున్నాయో చూడండి షీల్డ్స్ అన్నీ. ఇవైతే పిల్లలకి, పెద్దవాళ్ళు గేమ్స్ ఆడిన వాళ్ళకి ఇస్తారు. ఇవైతే పెద్దలందరికీ, వచ్చిన పెద్దలకి ఇస్తారు. సారీస్ అయితే 25 సారీస్ తెచ్చారు. లక్కీ డ్రా 50 రూపీస్. ఇవే చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నేను ఇంతకుముందు కోటి దీపోత్సవానికి వెళ్ళాను. నైటు లేవడం లేట్ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా కాపుల వనభోజనాలకైతే వచ్చేసాను. కాపు సంఘం కార్తీక మాస వనభోజనాలు ఆహ్వానం. చూడండి ఎంత బాగా పెట్టారో డెకరేషన్ అయితే. ఏనుగు దంతాలు మెలమెల మెరిసిపోతున్నాయి. శివయ్యకి అభిషేకం జరుగుతుంది. భలే పెట్టారు కదా, పైనుంచి పాలు వస్తున్నట్లు. నాగసర్పం కూడా ఉంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి ఫన్నీ గేమ్స్ అయ్యి మిస్ అవుతారు స్కిప్ చేశారంటే. చైర్లన్నీ రెడీ చేసి పెట్టారు. 1500 మందికి అయితే వంటలు అవి చేశారని అన్నారు. లైన్లో ఎంత బాగా పెట్టారో చూడండి చైర్స్ అన్నీ. ఇంకా జనాలు రావటమే ఆలస్యం. ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక స్టేజ్ కూడా రెడీగా ఉంది పెద్దవాళ్ళు కూర్చోవడానికి. కాపు సంఘం మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చూడండి. ప్రతి సంవత్సరం ఇలాగే చాలా ఆనందంగా అయితే జరుగుతుంది కాపుల వనభోజనాలు. కాపులందరూ కలిసి కాపు సంఘానికి ఒక బిల్డింగ్ అయితే నిర్మించుకున్నారు. ఎన్ని వెరైటీలు చూడండి. బూర్లు ఉండలు చుట్టేసి రెడీగా పెట్టుకున్నారు. పులిహార రెడీ అయిపోయింది. ఇక బూర్లు వేయించేస్తున్నారు స్వామి ఎవరో. సేమియా కేసరి, బిర్యానీ, అలాగే పులిహార, బూర్లు, ఏ ఒక్క ఐటమ్స్ లేదనకుండా అన్ని వెరైటీస్ అయితే పెట్టారు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సేమియా కేసరి అయితే చాలా బాగుంది. ఇదిగో చూడండి పెరుగు చట్నీ. వంటలు అయితే రెడీ అయిపోయాయి. అందరూ చక్కగా రెడీగా కూర్చున్నారు. ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసాను రాగానే. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ మిస్ అవుతాం కదా. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఇప్పుడైతే భోజనాలు అయ్యాక మళ్ళీ మిస్ అయిపోతారు జనాలు అయితే. చాలామంది భోంచేసి వెళ్ళిపోతారు కదా కుదరని వాళ్ళు. అందుకైతే ఒక వీడియో తీసేసుకున్నాను. మా అబ్బాయి విరంజి పాట పాడుతున్నాడు చూడండి. పాడమ్మా. నాని పిల్లలిద్దరు కూడా మంచి టాలెంటెడ్. ఎలాగైతే వాళ్ళ డాడీకి పేరు తీసుకొచ్చేసాడు. మా యశ్వి కూడా సాంగ్ పాడింది, డ్యాన్స్ చేసింది, ప్రైజ్లు అయితే గెలుచుకుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా వీరంజీకి ఒక ప్రైజ్, యశ్వికి 2 ప్రైజెస్ అయితే వచ్చాయి. చూడండి ఎంత చక్కగా వెలిగిపోతుందో ముఖం. తను కూడా డ్యాన్స్ చేస్తుంది అనుకోలేదు. మా వీరు చూడండి ఏదో చెప్తున్నాడు. ఇలా పిల్లలకి షీల్డ్ ఇవ్వటం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ లేడీస్కి అయితే మంచి మంచి గేమ్స్ పెట్టారండి. ఎంత ఎంకరేజ్ చేస్తారు లేడీస్ని కూడా. స్ట్రాలో ఒకదాన్ని ఒకటి పెట్టడమే. ఎంత ఫన్నీగా ఉంది కదండి గేమ్ అయితే. నేను రాలేదు, మిస్ అయిపోయాను. అప్పటికి ఇంకా రాలేదు నేను. వీళ్ళకి కూడా షీల్డ్స్ అయితే ఇచ్చారు విన్నర్స్కి. ఇంతకుముందు పిల్లలకి బాక్సులు అవి ఇచ్చేవారు. మా అమ్మాయి సాంగ్ పాడుతుంది. ఈ అమ్మాయి కూడా డాన్స్ చేసింది బాగా.
బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే రిమూవ్ చేశాను, లేదంటే కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయి. సెపరేట్గా వీడియో అయితే పెట్టాను, అది చూడండి. మా అమ్మాయి తెన్ను కూడా డ్యాన్స్ బాగా చేశారు అన్నారు అందరూ. మ్యాజిక్ అయితే స్టార్ట్ అయింది. ఎల్లో కలర్ ప్లెయిన్ క్లాత్ లో నుంచి మల్టీ కలర్ సన్నని క్లాత్ అయితే తీశారు. ఇప్పుడు ఏం చేస్తారు, మంత్రం అయితే వేస్తున్నారు, ఏం వస్తుందో మరి ఇప్పుడైతే. ఇంకొక మ్యాజిక్ ఏదో చేస్తున్నారు. బ్లూ కలర్ బ్యాగ్ లో గ్రీన్ కలర్ క్లాత్ అయితే పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మరి. మంత్రం అయితే వేశారు. వావ్, మల్టీ కలర్ క్లాత్ అయితే బయటికి వచ్చింది మెరుపులతోటి. ఈ అబ్బాయి చూడండి దులిపేసుకుంటున్నాడు. పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. మ్యాజిక్ ఏదో బాగుంది కదా. ఇక 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఒక్కొక్క షీల్డ్ ఇచ్చేశారు. ఇంతకుముందు అయితే ప్రైజెస్ కింద పెన్సిల్స్ బాక్సులు అలాంటివి ఇచ్చేవారు గిఫ్ట్లుని.
అవైతే ఎవరికైనా ఉంటాయి కదా, షీల్డ్స్ అయితే అదొక రకం ఫీలింగ్ కదా అని ఈసారి అయితే ఇలా వెరైటీగా ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి 10th స్టాండర్డ్లో ఎక్కువ మార్క్స్ రావడం వల్ల బహుమతి అయితే గెలుచుకుంది. ఇక లక్కీ డ్రా తీసే టైం అయితే వచ్చేసిందండి. లక్కీ డ్రా కూపన్ ఒకటి 50 రూపీస్. మాకు 2 సారీస్ అయితే వచ్చాయండి. మా అమ్మాయి పేరున ఒకటి, మా వారి పేరున ఒకటి వచ్చాయి. మా అబ్బాయి చూడండి ఇక్కడ డ్యాన్స్ చేసేస్తున్నాడు. సారీస్ గెలుచుకోలేని వారికి జాకెట్ పీసులు అయితే ఇచ్చారు. 25 సారీస్ తెచ్చారు. మా ఫ్రెండ్కి కూడా ఒకటి తగిలింది. తినండి. మాకు వచ్చిన సారీ అయితే, ఇంకో సారీ అయితే బ్లూ కలర్ వచ్చింది. ఇదిగోండి ఇదే సారీ. ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. జనాభా చూడండి ఎంతమంది ఉన్నారో, అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చారు. దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇలాంటప్పుడే కదా కాపుల ఐక్యత చాటుకునేది. చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉంది కదా, కలకల్లా ఆడుతున్నారు. ఇక మా అమ్మాయి అయితే డ్యాన్స్ చేస్తుంది చూడండి. యశస్విని ఏ పాటకి? అబ్బా గుంటూరు కారం. దయచేసి అండి అందరికి విజ్ఞప్తి, మన పిల్లలకి ఎక్కడ చేస్తారండి, ఇక్కడ చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం, మనం ఆనందిద్దాం, వాళ్ళకి స్వాగతం పలుకుదాం. ఫ్యూచర్ కోసం జస్ట్ వెళ్దాం కంపెనీ ఎర్లీ మార్నింగ్ 8:30. మీకు చాలా మంది ఉన్నారండి, మనలో పెద్దలు కూడా ఉన్నారు. ఇది టైం అండి, ఇది సరైన టైం. మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఏంటి అని. అక్కడ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్. ఫ్యూచర్ మనం కూడా అవ్వచ్చు అండి, సేమ్ స్టార్స్ అవ్వచ్చు. కరియా అది రెడీ కరియన్. వీడియోస్ ఇంకా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.